ఒకప్పుడు ప్రశాంతమైన గ్రామంలో కృష్ణ అనే దయగల మరియు అమాయక బాలుడు నివసించేవాడు. కృష్ణుడు తన సున్నితమైన స్వభావం మరియు సహాయ వైఖరి కోసం అందరూ ప్రేమించబడ్డాడు. కానీ కొన్నిసార్లు గ్రామ అబ్బాయిలు అతన్ని ఆటపట్టించి సరదాగా ఇబ్బంది పెట్టేవారు, నిజమైన హాని కలిగించరు. ఒకరోజు కయా అనే పేరున్న అపఖ్యాతి పాలైన రౌడీ ఒక గ్రామానికి వచ్చాడు. గ్రామ అబ్బాయిల ఆటపట్టింపులా కాకుండా కాలియా చర్యలు క్రూరంగా ఉన్నాయి. అతను భయపెట్టడం ప్రారంభించాడు. గతంలో హాని చేయని సరదాలో మాత్రమే నిమగ్నమైన అబ్బాయిలు వారిని శారీరకంగా బాధించేంత వరకు వెళ్లారు. కలియా తన స్నేహితులతో ఎలా దుర్వినియోగం చేస్తున్నాడో కృష్ణుడు విన్నప్పుడు అతనిలో నీతిమంతమైన కోపం కమ్ముకుంది. అతను స్వతహాగా ప్రశాంతంగా ఉన్నప్పటికీ సరైన దానికోసం నిలబడాలని అతను బలంగా నమ్మాడు. ధైర్యం మరియు దృఢ సంకల్పంతో కృష్ణుడు కాలియాను ఎదుర్కొన్నాడు. నువ్వు నా స్నేహితులను ఎందుకు బాధపెడుతున్నావు? అతని గొంతు ఇంకా స్థిరంగా ఉన్నప్పటికీ అతను గట్టిగా అడిగాడు. తన పరిమాణం మరియు బలంపై నమ్మకంతో ఉన్న కాలియా కృష్ణుడిని చూసి నవ్వాడు. కానీ గ్రామస్తులు చుట్టూ గుమిగూడి ధైర్యవంతుడైన ప్రయోగశాలకు మద్దతుగా చూస్తున్నారు. తన న్యాయ భావనతో ఆజ్యం పోసిన కృష్ణుడు కలియాను ఎలా ఎదుర్కోగలిగాడంటే, కలియా అతని బెదిరింపు వ్యర్థమని గ్రహించి గ్రామం నుండి పారిపోవాలని నిర్ణయించుకున్నాడు. కృష్ణుడి ధైర్య సాహసాలకు గ్రామస్తులు హర్షధ్వానాలు చేశారు మరియు అతని స్నేహితులు తమను రక్షించినందుకు అతనికి కృతజ్ఞతలు తెలిపారు. కృష్ణుడు అందరికీ గుర్తు చేశాడు, బలం కండరాల నుండి మాత్రమే కాదు, లోపలి నుండి వస్తుంది. గ్రామం దాని సామరస్య స్థితికి తిరిగి వచ్చింది మరియు కృష్ణుడు ఎల్లప్పుడూ ప్రియమైన బాలుడిగానే ఉన్నాడు. సున్నితంగా గుర్తు చేశాడు, సరైన దానికోసం నిలబడటం మీరు చేయగలిగే అత్యంత ధైర్యమైన పని అని.